హాయ్ హలో నమస్తే. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలా ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే స్టీమ్ నాజిల్స్ నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మనం చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది చూసాము. ఇక్కడ ఇది సెకండ్ క్వశ్చన్. సో ఏ విధంగా ఇచ్చాడు, ఫైండ్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్ అంటే ఎం అనేది ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇన్ ఏ నాజిల్ హ్యావింగ్ ఇన్లెట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్స్ అనేది ఇచ్చాడు అట్ 12 బార్ అండ్ 250 డిగ్రీ సెంటీగ్రేడ్స్. అంటే P1 అనేది ఇచ్చాడు, T1 అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ 250 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఇచ్చాడు కాబట్టి ఇనీషియల్లీ సూపర్ హీటెడ్. ఓకే, అండ్ బ్యాక్ ప్రెజర్ ఈజ్ 1 బార్ అంటే P3 అనేది ఇచ్చాడు. అండ్ థ్రోట్ డయామీటర్ P2 అనేది ఇచ్చాడు. థ్రోట్ డయామీటర్ ఈజ్ 15 mm. థ్రోట్ డయామీటర్ అనేది కూడా ఇచ్చాడు. సో ఇక్కడ టోటల్ గా P1 అనేది ఇచ్చాడు, T1 అనేది ఇచ్చాడు, P2 ఇచ్చాడు, D2 కూడా వాడు ఇచ్చాడు. ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి మనకి యాక్చువల్ గా ఏరియాని 5/4 మనం మీటర్లో తీసుకుంటాం కాబట్టి అగైన్ దీన్ని ఎంఎంని 15 ఎంఎంని మీటర్లోకి కన్వర్ట్ చేసుకోండి. అంటే 0.015 మీటర్లోకి రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో దాని నుంచి A2 వాల్యూ మరి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే 5/4 అంటే 5/4 D అంటే ఎంత 0.015 స్క్వేర్డ్. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేసినట్లయితే 1.767 ఇంటూ 10⁻⁻4 మీటర్ స్క్వేర్డ్ అనేది వస్తుంది. వాల్యూని అలా ఉంచండి. ఓకే, సో ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, మాస్ ఫ్లో రేట్ అనేసి అన్నాడు. సో ఇక్కడ ఇది ఈ ఫిగర్ కంపల్సరీ మీరు వేయాలి, ఎంథాల్పీ ఎంట్రోపీ డయాగ్రామ్ అనేది. సో దీనికే మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఎంథాల్పీ ఎంట్రోపీ డయాగ్రామ్ లో P1 వాడు ఇచ్చింది అండ్ P2 1 బార్ కూడా వాడు ఇచ్చాడు. ఇది నాజిల్ కాబట్టి ఎంట్రోపీ కాన్స్టెంట్ అంటే వర్టికల్ లైన్. మర్చిపోవద్దు, నాజిల్స్ లో ఎప్పుడు కూడా వర్టికల్ లైన్ ఉంటుంది. ఓకే, సో అట్ P1 దగ్గర H1 వాల్యూ అనేది త్రూ మాలియర్ చార్ట్ డయాగ్రామ్ నుండి మనం తీసుకుంటాం. అండ్ P2 దగ్గర కూడా H2 వాల్యూ అనేది త్రూ మాలియర్ చార్ట్ డయాగ్రామ్ నుండి మనం తీసుకుంటాం. అంటే H1 తెలిసింది, H2 అనేది తెలిసింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ V2 వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. 44.72 ఇంటూ రూట్ ఆఫ్ H1 మైనస్ H2. ఓకే, వాల్యూని మీరు క్యాల్కులేట్ చేసినట్లయితే 927.33 మీటర్ ఫర్ సెకండ్ అనేది వచ్చింది. అది V2. ఓకే, సో బై యూజింగ్ కంటిన్యూటీ ఈక్వేషన్ వాడు అడిగింది ఏంటి, మాస్ ఫ్లో రేట్ అండ్స్ అన్నాడు. మాస్ ఫ్లో రేట్ కి ఈ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటి, M ఈక్వల్స్ టు A2 V2 బై X2 VG2. A2 అనేది ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం, V2 అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం, X2 అనేది ఎక్కడ మనం తీసుకున్నాం అట్ P2 బార్ దగ్గర మాలియర్ చార్ట్ డయాగ్రామ్ నుంచి. సో X2 అనేది మనం తీసుకున్నాం. ఓకే, నేను ఆల్రెడీ వాల్యూస్ అక్కడ నుండి తీసుకున్నాను, 0.91 అనేది వచ్చింది. సో ఇదే పాయింట్ దగ్గర అండ్ VG2 వాల్యూస్ కూడా మనం తీసుకుంటాం. ఓకే, అట్ P1 బార్ దగ్గర VG2 వాల్యూ అనేది 2 మీటర్ పర్ కేజీ. ఏమా రైట్. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో A2 అనేది ఎంత 1.767 ఇంటూ 10⁻⁻4. ఓకే, ఇంటూ 10⁻⁻4. V2 అనేది ఎంత 927.33. ఓకే, బై X2 అంటే 0.91 VG2 ఇంటూ 2. సో వాల్యూస్ అనేది ఇక్కడ వేసినట్లయితే M వాల్యూ అనేది సో మీకు 0.09 కేజీ ఫర్ సెకండ్ లోకి రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.